నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో ఎస్ఎస్సి జాబ్స్ ఎస్ఎస్సి నుండి గ్రూప్ బి పోస్టులకు అనమాట నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. సో మనకి 60,000 శాలరీ పర్ మంత్ ఇస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి జేటీఓ నోటిఫికేషన్ 2026 గురించి అయితే వీడియోలో క్లారిటీగా షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 4/23 నుంచి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. 5/14 వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చారనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 5/14. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే మనం ఎన్నో డేట్లోగా ఫీజు అనేది పే చేయాలంటే 15వ డేట్లోగా అనమాట. 5/15 వరకు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకేమైనా మనం ఫస్ట్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకోవడానికి మనకు 5/19 నుంచి 5/20 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1 వచ్చేసి ఆగస్ట్ టు సెప్టెంబర్ ఇచ్చారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మనం పూర్తిగా జాబ్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి అన్నీ క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్, హిందీ భాషపై ఎవరికైతే పట్టుందో వాళ్ళకనమాట ఒక మంచి అవకాశం అనమాట. ఇవైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 84 వేకెన్సీస్ అయితే మనకి ఛాన్స్ ఇచ్చారనమాట. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మనకి జీతంతో పాటు అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వారికి అనమాట ఈ జాబ్స్ అనేవి నేరుగా వర్తిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మనం పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ జేటీఓ అండ్ జేహెచ్టీ, జేటీ, ఎస్హెచ్టీ, ఎస్టీఆర్ఎన్, ఎస్టీఓ టోటల్గా పోస్ట్ నేమ్స్ అనమాట ఇవి. వీటన్నిటి కలిపి 84 పోస్టులకి అయితే వేకెన్సీస్ మనకి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో జాబ్ చూసుకుంటే మనం ఇండియా మొత్తంలో ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనం అధికార వెబ్సైట్ ఒకటి మెయిల్ ఐడి చెప్తాను, దానిలో మీరు క్లిక్ చేసి చూసుకుంటే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీగా మీకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ssc.gov.inకి వెళ్ళనమాట. లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. సో మెయిన్ ఈ జాబ్లో చేయాల్సిన ప్రధానమైన పనులు ఏంటంటే హిందీ నుండి ఇంగ్లీష్కు, ఇంగ్లీష్ నుండి హిందీకి అనువాదం అయితే చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, హిందీ అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. అంటే మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏమైనా పత్రాలు కానీ ఏమైనా నివేదికలు అవన్నీ అనువాదం చేయడం అనమాట. సో వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర సచివాలయం అండ్ సైన్య ముఖ్య కార్యాలయం వంటి చోట్ల అయితే పనిచేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఒక మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జేటీఓకి పే స్కేల్ వచ్చి లెవెల్ 6 పే స్కేల్ ఇస్తారనమాట. అంటే 35,400 to 1,12,400 వరకు ఛాన్సెస్ ఉంది. జేటీఓ చూసుకుంటే అది కూడా లెవెల్ 6 35,400 to 1,12,400 అనమాట. నెక్స్ట్ జేహెచ్టీ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే లెవెల్ 6 35,400 to 1,12,400 అనమాట. నెక్స్ట్ ఎస్హెచ్టీ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే లెవెల్ 7 44,900 to 1,42,400 వరకు అయితే మనకనమాట శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 84 అనమాట. ఇంకా అదేవిధంగా రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే అదర్ రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. సో ఇంకా ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఏజ్ చూసుకుంటే ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకి 1వ నెల 8/2026 కల్లా 18 to 30 years మధ్యలో ఉండాలి.
అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్. ఆ విధంగా అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఒక 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్. డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ వాళ్ళకైతే 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ వాళ్ళకైతే 8 ఇయర్స్ అనమాట ఎక్స్టెన్షన్ అనేది ఇస్తున్నారు. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇదివరకు ఎవరికైతే తెలియదు జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ మోడ్ ఉంటుంది. పార్ట్ 1 జనరల్ హిందీ, పార్ట్ 2 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 100 మార్క్స్ అనమాట. ఓవరాల్ మనకి 2 hours and 40 minutes అనమాట ఛాన్స్ ఇస్తారనమాట. 2 hours విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 1 hour ఫర్ ఈచ్ పార్ట్ అండ్ 2 hours 40 minutes విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 1 hour 20 minutes ఫర్ ఈచ్ పార్ట్. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుందన్నమాట. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ ఉంటుంది. 200 మార్క్స్ అనమాట. ఇది ఓవరాల్ మనకి 2 hours అనమాట టైం పీరియడ్ అయితే ఇస్తారనమాట. పేపర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది అయ్యాక క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్టెడ్ చేస్తారనమాట. అదేవిధంగా నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అనమాట పర్ నెగిటివ్ రాంగ్ ఆన్సర్కి అయితే కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలాగుంటుంది అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారు. ఇంక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ చేయకపోతే వాళ్ళు అనమాట ఎగ్జామినేషన్ సెంటర్కి 2 hours బిఫోరే వచ్చేసనమాట వాళ్ళ కలర్ ఫోటో అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ అనమాట ఇవన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు అండ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్, ఓటర్స్ ఐడి కార్డ్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ ఇవన్నీ అనమాట ఆప్షనల్ ఇచ్చారనమాట. సో ఎవరికైతే లేదో వాళ్ళైతే ఇవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ మీకు శాలరీ డీటెయిల్స్ అనేది క్లారిటీగా మీకు మెన్షన్ చేశాను. విద్యా అర్హతలు చూసుకుంటే గ్రూప్ విద్యార్థులు చూసుకుంటే కోడ్ ఏబీసీ పోస్టులకైతే హిందీలో మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ హిందీలో లేదంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అయినా, లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ లేదంటే హిందీ సబ్జెక్ట్ ఆప్షనల్ ఉండాలి, లేదా వేరే సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ హిందీ లేదా ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిన వారు కూడా అర్హులు అనమాట. నెక్స్ట్ డిగ్రీ స్థాయిలో హిందీ మరియు ఇంగ్లీష్ రెండు ఉన్నా సరే అర్హత అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కోడ్ డి పోస్ట్కి అయితే పైన చెప్పిన అర్హతలతో పాటు హిందీ నుండి ఇంగ్లీష్కు అనువాదంలో 3 సంవత్సరాల అనుభవం లేదా గుర్తింపు పొందిన అనువాద డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ అయితే అవసరం అనేసి ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఏజ్ అనేది నేను చెప్పేశాను, జీతం కూడా అంటే శాలరీ డీటెయిల్స్ కూడా చెప్పేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ ఫీజు వివరాలు చూసుకుంటే మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వికలాంగుల అభ్యర్థులకైతే ఎటువంటి రుసుము అనేది ఉండదు. మిగతా అందరికీ 100 రూపాయలు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలన్నమాట. ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసుకుంటే ssc.gov.in వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట. కెరీర్ అనే విభాగంలోకి వెళ్ళాలి. అక్కడ SSC CHD ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని వివరాలు అయితే మనం టోటల్గా అక్కడ ఏమేమి ఇచ్చారో అవన్నీ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఫీజ్ని పేమెంట్ చేసి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ చేశాక దరఖాస్తు కాపీని PDF అయితే డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, 5 నెలల 14 వరకు మనం ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత అయితే మనకి లింక్ పనిచేయదు. సో ముందుగానే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యమైన తేదీలు మీకు ఆల్రెడీ ముందుగా నేను చెప్పాను. 4/23 నుంచి స్టార్ట్ అయిపోయింది నోటిఫికేషన్. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 5 నెలల 14 వరకు ఛాన్స్ ఇచ్చారు. సో ఎవరైనా ఏమేమి చేసుకోవాలంటే 5/9 నుండి 5/20 వరకు 19 నుండి 5/20 వరకు ఛాన్స్ ఇచ్చారు. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యలో అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మాస్టర్స్ డిగ్రీ హిందీలో పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మంచి అవకాశం కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇంకా ఎవరికైతే తెలియదు వాళ్ళకైతే షేర్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.